పరిచయం. దేవుని మంచితనానికి ఒక కీర్తన. ప్రియమైన సహోదరీ సహోదరులారా, ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథంలోని అత్యంత మధురమైన వాక్యాన్ని ధ్యానించుకుందాం. కీర్తనలు 100-5 ఇలా చెబుతోంది: యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములకుండును. ఈ ఒక చిన్న వాక్యంలో దేవుని సంపూర్ణ స్వభావం దాగి ఉంది. మన జీవితాల్లో తుఫానులు రావచ్చు, పరిస్థితులు మారవచ్చు, మనుషులు విడిచి వెళ్లవచ్చు. కాని మారదు ఒక్కటే, అది దేవుని ప్రేమ. మనం ఆయన గుణగణాలను ధ్యానిస్తూ మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం. 1. యెహోవా దయాళుడు, గాడ్ ఈజ్ గుడ్. మొదటిగా, దేవుడు దయాళుడు అంటే ఆయన స్వభావమే మంచితనం, సహజసిద్ధమైన మంచితనం. దేవుడు ఏదో ఒక సమయంలో మంచిగా ఉండి మరో సమయంలో కఠినంగా ఉండడు. ఆయన ఎప్పుడూ దయగలవాడే. మన అర్హతతో సంబంధం లేదు. మనం మంచి పనులు చేస్తేనే ఆయన మనకు మేలు చేయడు. మనం పాపులమై ఉన్నప్పుడే ఆయన తన దయను చూపాడు. ప్రోత్సాహం. మీరు ఈరోజు ఒకవేళ నేను ఈ కష్టానికి అర్హుడిని అని బాధపడుతుంటే గుర్తుంచుకోండి, ఆయన దయామయుడు. మీ తప్పుల కంటే ఆయన దయ పెద్దది. ఆయన మిమ్మల్ని క్షమించి చేయి పట్టుకుని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. 2. ఆయన కృప నిత్యముండును. హిజ్ మర్సీ ఎండ్యూర్స్ ఫరెవర్. రెండవది, ఆయన కృప. కృప అంటే మనం దేనికి అర్హులం కాదో దానిని దేవుడు మనకు ఉచితంగా ప్రసాదించడం. అంతంలేని ప్రేమ. లోకంలో మనుషుల ప్రేమకు షరతులు ఉంటాయి. కాని దేవుని కృపకు సరిహద్దులు లేవు. అది నిత్యమూ ఉంటుంది. అంటే నిన్న, నేడు, రేపు మరియు యుగయుగాల వరకు అది నిలిచి ఉంటుంది. కొత్త ఉదయాలు. ప్రతి ఉదయం ఆయన కృప మన పట్ల కొత్తగా ఉంటుంది. నిన్నటి భయాలు, నిన్నటి ఓటములు నేటి కృపను ఆపలేవు. ధైర్యం. మీ జీవితంలో ఏదైనా కోల్పోయారా? దేవుని కృప మిమ్మల్ని తిరిగి నిలబెడుతుంది. ఆయన కృప మిమ్మల్ని రక్షణ కవచంలా కాపాడుతుంది. 3. ఆయన సత్యము తరతరములకుండును. హిస్ ఫెయిత్ఫుల్నెస్ టు ఆల్ జనరేషన్స్. మూడవది, ఆయన సత్యము లేదా విశ్వసనీయత. మారని దేవుడు. లోకంలో టెక్నాలజీ మారుతుంది, ప్రభుత్వాలు మారుతాయి, మనుషుల మాటలు మారుతాయి. కాని దేవుడిచ్చిన వాగ్దానం ఎప్పటికీ మారదు. తరతరాలకు వారసత్వం. మన తాత ముత్తాతల కాలంలో ఆయన ఎలా ఉన్నాడో ఈరోజు మనకు అలాగే ఉన్నాడు. రేపు మన బిడ్డల పట్ల కూడా అలాగే ఉంటాడు. ఆయన నమ్మదగినవాడు. విశ్వాసానికి పునాది. మీరు ఆయన మీద నమ్మకం ఉంచితే ఆయన మిమ్మల్ని ఎప్పుడూ అవమానపరచడు. ఆయన నోటి నుండి వచ్చిన ప్రతి మాట నెరవేరుతుంది. ముగింపు. కృతజ్ఞతాస్తుతి. కాబట్టి ఇంత గొప్ప దేవుణ్ణి మనం ఎలా ఆరాధించాలి? కీర్తనకారుడు చెప్పినట్లు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. ఈరోజు మీ సమస్యల వైపు చూడటం ఆపి దేవుని మంచితనం వైపు చూడండి. విశ్వాసం ఉంచండి. పరిస్థితులు విరుద్ధంగా ఉన్నా దేవుడు దయాళుడు అని బిగ్గరగా పలకండి. స్తుతించండి. స్తుతి అనేది మన విశ్వాసాన్ని పెంచుతుంది. మీ హృదయం నిండా కృతజ్ఞత కలిగి ఉండండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీ దయకోసం, నిత్యముండే నీ కృపకోసం, తరతరాలకు నిలిచే నీ సత్యం కోసం వందనాలు. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ హృదయంలో విశ్వాసాన్ని నింపండి. వారి కష్టాల్లో నీ దయను అనుభూతి చెందేలా చేయండి. యేసు నామములో ఆమేన్.